హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కిచిడి తయారు చేసుకుందాం. చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ పెసరపప్పు వేసుకుందాం. దీనిని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. టైం లేకపోతే కనీసం ఒక 20 నిమిషాలన్నా పెట్టుకుంటే బాగుంటుంది. అన్నం ముళ్ళు లేకుండా బాగా ఉంటుంది రైసు. పక్కన పెట్టేసుకున్నాక కూరగాయ ముక్కల్ని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి తొక్కులు తీసేసి వాటికి క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, బంగాళదుంప, ఒక 5-6 పచ్చిమిరపకాయలు. చిన్న గ్లాస్ తోటి 3 గ్లాసులు వేసాం కదండి, ఒక 5-6 పచ్చిమిరపకాయలు పడతాయి. వాటిని శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లోకి 1 బిర్యానీ ఆకు, 2 చెక్క ముక్కలు, దాల్చిన చెక్క. ఇందులోకి అల్లం పేస్టు సరిపోతుందండి. వేసుకోవాలంటే ఇష్టమైతే వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. నేను అల్లం పేస్ట్ వరకే వేసాను. ఈ కిచిడీకి నెయ్యి అయితే చాలా బాగుంటుంది. దీనిలోకి 2 పెద్ద స్పూన్లు నెయ్యి పట్టింది. ఇది ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యేనండి. 2 స్పూన్లు పట్టింది. నెయ్యి కాగినాక నూనెతో కూడా చేసుకోవచ్చండి, కానీ నెయ్యి బాగుంటుంది. పిల్లలకు కూడా ఆరోగ్యానికి మంచిదే కదండి. మనం కూడా అప్పుడప్పుడు నెయ్యి తినొచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు చీలికలుగా పొడవుగా కోసుకోవాలి. ఇందులోకి ఏగుతున్నాయి. పెద్ద ముక్కలేనండి, ఉల్లిపాయ ముక్కలు కూడా పెద్దగానే కోసుకుంది. ఇవి వేగుతున్నప్పుడు దీంట్లోకి క్యారెట్ ముక్కలు, మెయిన్ దీనికి కావాల్సింది మిరియాల పొడి అండి. కారం వద్దు, దీనికి మిరియాల పొడే బాగుంటుంది కిచిడీకి. క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. తర్వాత బంగాళదుంప ముక్కలు అన్నీ పెద్ద కోసుకోండి. కుక్కర్లో కాబట్టి తొందరగా ఉడికిపోతుంది, మెత్తగా అవుతాయి ముక్కలు. మనం బయట వండుకోవాలంటే కొంచెం చిన్న ముక్కలు కోసుకుందాం. బయట తపేళాలో కూడా వండుకోవచ్చండి. కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చినాక మీడియం ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకునేవాళ్ళు వేసుకోండి. నేను అల్లం ముక్కలు చిన్న పంటికి తగలాలని రోట్లోనే దంచేసాను. వేగుతున్నాయి. ఇందులో 1 చిన్న స్పూన్ మిరియాల పొడి వేసాను. పచ్చిమిరపకాయలు ఘాటు కూడా ఉంటుంది కదండి. చిటికెడు పసుపు. ఏ కూరగాయ ముక్కలు వేసినా మనం తప్పనిసరిగా కొంచెం పసుపు వాడాలి. కూరగాయ ముక్కలు ఉన్నప్పుడు తప్పనిసరిగా పసుపు వేసుకోవాలి. సరిపడంత ఉప్పు. నేను ఎక్కువ శాతం కల్లుప్పే వాడతానండి. ఎప్పుడైనా సాల్ట్ లేకపోయినా కల్లుప్పే కొంచెం మిక్సీ పట్టి వాడుకుంటాను. రాళ్ళుప్పు చాలా మంచిదంటండి ఆరోగ్యానికి, సాల్ట్ కన్నా. నానబెట్టిన పెసరపప్పు, బియ్యం వేసాను. ఇవి చిన్న గ్లాస్ తోటి 3 గ్లాసులు కదండి. వీటికి మామూలుగా అయితే 6 గ్లాసులు నీళ్లు పడతాయి. కూరగాయ ముక్కలు కూడా వేసాం కాబట్టి నేను 7 గ్లాసులు నీళ్లు పోసాను చిన్న గ్లాస్ తోటి. కూరగాయ ముక్కలను వేగినాక బియ్యం వేసినాక 2 మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిద్దాం. తర్వాత కొంచెం సేపు సిమ్లో పెడతాం. 2 విజిల్స్ వచ్చినాయి. కొంచెం సమయం పడుతుంది కదండి,
అందుకని పక్కన పెట్టేశాను. ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టాను 2 మినిట్స్. 2 విజిల్స్ చాలండి, లేకపోతే మెత్తగా అయిపోతుంది. కిచిడి చాలా మంచిదండి, ఎందుకంటే కూరగాయ ముక్కలన్నీ వెళ్తాయి కదా మనకి. ఇంకా ఆపేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మామూలుగా అయితే 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు సరిపోతాయి, కానీ మనం కూరగాయ ముక్కలు కూడా వేసాం కాబట్టి ఇంకో గ్లాస్ అదనంగా పట్టినాయి. పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి, హెల్దీ ఫుడ్ అండి ఇది. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి. కూరగాయ ముక్కలు అన్నీ వెళ్తాయి, బంగాళదుంప, క్యారెట్, బీన్స్ కూడా ఉంటే బఠానీలు అంటాం కదండి, అవి కూడా వేసుకోవచ్చు. ఇందులోకి చిన్నపిల్లలకైతే మేగడ పెరిగేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మనం పెద్దవాళ్ళం టమాటా పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ బాగుంటుంది. ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని తినొచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.